సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు అయితే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. సో ఈ రోజు అయితే థర్డ్ థర్డ్ రెసిపీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా సైడ్. సో ప్రతి స్టేట్ నుంచి అయితే 5 రెసిపీస్ అయితే చూపిస్తా. సో 5 రెసిపీస్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక స్టేట్‌కి అయితే జంప్ అవుతా. సో ఇప్పుడు కోల్కతాలో అయితే ఫస్ట్ చికెన్ కోసా చూపించా నేను. అండ్ సెకండ్ ఘుగ్ని చూపించా. ఏదైతే వాళ్ళ స్నాక్ ఐటెమ్. అండ్ థర్డ్ అయితే నేను ఈరోజు చూపించిన రెసిపీ పేరైతే పోస్తో రొయ్ మార్చ్. ఓకేనా? సో పోస్తో అంటే గసగసాలు. సో గసగసాలు గ్రేవీ ఉంటాయి. దాంట్లో గసగసాలు, వైట్ ఆవాలు, నల్లటి ఆవాలు, ప్లస్ కాజు కొంచెం, ప్లస్ మిరపకాయలు ఇవేసైతే ఒక గ్రేవీ చేస్తాం. సో ఆ గ్రేవీ బేస్డ్ కర్రీ అయితే ఫిష్ కర్రీ అయితే ఇది. అండ్ ఇది చాలా ఈజీ. జస్ట్ 3 స్టెప్స్‌లో అయితే మొత్తం కర్రీ రెడీ అయిపోతుంది. సో అండ్ రొయ్యి ఫిష్ అంటే మనం తెలుగులో అయితే దాన్ని రోహు అనేసి కూడా అని పిలుస్తాం. సో ఆ రోహు ఫిష్ రెసిపీ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు అండ్ చాలా చాలా థాంక్స్ ఫర్ 2-5 సబ్స్క్రైబర్స్ ఫర్ అవర్ ఛానల్ అండ్ ఫర్ అవర్ స్మాల్ లవ్లీ ఫ్యామిలీ. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకుంటా. బికాజ్ ఇలాంటి చాలా మంచి మంచి రెసిపీస్‌తో అయితే మళ్ళీ నేను వస్తా. సో థ్యాంక్ యూ అండ్ లెట్స్ గో. మీకు ఇంగ్రీడియెంట్స్ అయితే చూపించేస్తా. ఇంగ్రీడియెంట్స్ తర్వాత రెసిపీ కూడా చూపించేస్తా. రెసిపీ చూపించిన తర్వాత మన వ్లాగ్ అయితే ఎండ్. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఫిష్ అయితే మనకు కావాలి. ఆ ఫిష్ రోహు ఫిష్. సో దీంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పేసి అయితే నేను మ్యారినేషన్ చేసి ఉంచుతా. అండ్ దీంట్లో అయితే నేను ఒక 3 పీసెస్‌ని వేరేగా ఉంచుకున్నా ఫర్ ఫ్రై. ఇదైతే ఫ్రై చేస్తా. ఇది ఎక్కువేం లేదు. రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు అండ్ కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఇది ఫ్రై గురించి అయితే ఉంచుతా. అండ్ ఎక్కడైతే గ్రీన్ చిల్లీస్, గసగసాలు, తెల్లటావాలు, నల్లటావాలు అండ్ కాజు అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే కొంచెం మనం ఈ కొరియండర్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని యాడ్ చేసుకుందాం. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక ఫైన్ పేస్ట్ చేసుకుందాం. అండ్ దీంట్లో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేద్దాం. బికాజ్ ఈ రెసిపీలో అయితే వేరేగా మనం చింతపండు గాని, లేకపోతే టాంగీనెస్ కోసం నిమ్మకాయ గాని అలాంటివి ఏమి యూజ్ చేయము. జస్ట్ కొంచెం కర్డ్ యూజ్ చేస్తాం దీంట్లో. 1-2 స్పూన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసి దీన్నైతే చాలా స్మూత్ పేస్ట్‌గా బ్లెండ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో చూసారుగా ఫైన్ పేస్ట్‌గా అయితే దీన్ని చాలా ఫైన్‌గా పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫిషెస్ ఏమైతే ఉన్నాయో ఈ ఫిషెస్‌ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం. అండ్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మనము ప్యాన్‌ని హీట్ చేయడానికైతే పెట్టుకుందాం. అండ్ దెన్ హీట్ అయిన తర్వాత అయితే దాంట్లో ఆయిల్ వేసుకుందాం. సో ఫిష్‌ని ఫ్రై చేసుకోవడానికి. సో మన ప్యాన్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఆ తర్వాత అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాం మనం ఇప్పుడు. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లో మనము కంపల్సరీగా కొంచెం సాల్ట్ అనేదైతే వేసుకోవాలి. లేకపోతే మనం ఎప్పుడైతే ఫిష్ వేస్తామో, ఆ ఫిష్ వేసినప్పుడు ఏమైతదంటే అది చిన్నగా బస్ట్ అవుట్ ఉంటాయి కదా! ఆ బస్ట్ ఏమో అవ్వదు ఆ టైంలో. సో, దాని గురించి అయితే ఫస్టే మీరు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫిష్ ఫ్రై చేసే ముందు. సో, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రై గురించి ఫిష్ ఉంచుకున్నాను. ఆ ఫిష్ అయితే దీంట్లో వేసుకుందాం. సో, ఈ ఫ్రై పీసెస్ అయితే నార్మల్‌గా ఎలా ఫ్రై తినడానికే. మిగతాది ఏదైతే ఉందో నార్మల్ మ్యారినేషన్ ఏదైతే చేసానో పసుపు అండ్ ఉప్పు అదైతే నేను కర్రీలోకి వేస్తా. సో, సో, ఫ్రై ఏదైతే తింటామో అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. బికాస్ ఆఫ్ లోపల పచ్చిదనం ఉండకూడదు. సో, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం. బట్ కర్రీలో ఏదైతే ఏస్తున్నామో అది మాక్సిమం 60% to 70% ఫ్రై చేస్తాం. మిగతాదైతే మనం కర్రీలోనే కుక్ చేసేస్తాం. సో, ఇప్పుడైతే మనం కర్రీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకుందాం. కర్రీ చికెనయితే ఇలా ఒక 50-60% అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువైతే ఫ్రై చేయకూడదు. సో, ఈ చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో, ఆ ఆయిల్ అయితే కొంచెం తగ్గించి మిగతా ఆయిల్‌లో అయితే మనం నల్ల జీలకర్ర అండ్ సాహి జీలకర్ర అయితే కలుపుకుందాం.
వేసిన తర్వాత ఈ ఏవైతే గ్రీన్ చిల్లీస్ ఉన్నాయో ఆ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఈ గ్రేవీ ఏదైతే మనం తయారు చేసామో ఆ గ్రేవీని అయితే దీంట్లో వేసేద్దాం. మిక్స్చర్ జార్లో మిగతా వాటర్ కొంచెం వేసి దీంట్లో అయితే కలిపేద్దాం. ఈ తర్వాత అయితే మనకి తగినంత సాల్ట్ దీంట్లో వేసుకోవాలి. సో మనం మ్యారినేషన్లో కూడా సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేయండి, ఎక్కువైతే వేసేయకండి. ఇట్లా పసుపు కూడా కలర్ కోసం, అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ అవుతుంది వేసి దీన్ని అయితే మనం బాగా ఒక మిక్స్ చేసుకుందాం. సో దీన్ని అయితే కవర్ చేసి 10 to 15 minutes పక్కాగా మనమైతే ఒక 2 బాయిల్స్ వచ్చిన వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఈ టైంలో అయితే ఒక మంచి బాయిల్ అయితే వస్తుంది. సో ఈ బాయిల్ వచ్చినప్పుడు ఈ ఫిష్ ఫ్రై ఏవైతే ఉన్నాయో దీన్ని అయితే దీంట్లో డంప్ చేసుకుందాం మనం. సో జెంట్లీ ఫిష్ ఫ్రై వేసిన తర్వాత అయితే మనము ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, కుక్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఫిష్ని కూడా మనం 60 to 70% ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి జస్ట్ లైక్ ఒక కవర్ చేసి 5 to 6 minutes కుక్ చేస్తే చాలు. దానికంటే ఎక్కువ అయితే మనకు అవసరం లేదు. సో దీన్ని కవర్ చేసి అయితే ఒక 5 minutes, పర్ఫెక్ట్ 5 minutes కుక్ చేసుకున్నాం. కుక్ చేసి అయితే దీనిపైన లాస్ట్లో కవర్ తీసి ఒక కొరియండర్ లీవ్స్ కొంచెం వేసి దీన్ని అయితే గార్నిష్ చేసుకున్నాం. సో ఇట్స్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్యాంగీ కూడా ఉంటుంది, స్పైసీ కూడా ఉంటుంది, అండ్ యూ టేస్ట్ దట్ క్లాసీ అండ్ చాలా మైల్డ్ ఫ్లేవర్ మీకు వస్తుంది. సో కంపల్సరీగా ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. కోల్కతాలో చాలా ఫేమస్ పోస్తో రూయి మాచ్ అంతే. సో సో ఇప్పుడైతే ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. బాయిల్ కూడా చాలా బాగా వచ్చింది, అండ్ ఏ పీసెస్ అయితే ఉన్నాయి ఫిష్ పీసెస్ అవి కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనం పైనుంచి కొరియండర్ లీవ్స్ వేసుకుందాం, అండ్ కొరియండర్ లీవ్స్ వేసిన తర్వాత అయితే గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. సో యా, రెడీ ఇక్కడ మనకి రూయి పోస్తో. సో యా గైజ్, ఈ రోజుకైతే ఇదే రెసిపీ చాలా 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 బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే ఏ టైంలో ఏ రోజైనా మీకు ఇష్టం వచ్చిన రోజు అయితే ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసిన తర్వాత అయితే నాకు చెప్పండి ఎలా ఉందో. అండ్ ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే మన ఛానల్కి అయితే ఈ వీడియోకి అయితే ఒక కమెంట్ చేయండి, అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ కంపల్సరీగా టక 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 మన నొక్కేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. సో బాయ్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ రెసిపీతో, ఆర్ వేరే దేంతోనైనా కలవచ్చు మనము. సో యా, బాయ్.